శంకర్ ఫౌండేషన్కు చేయూతనివ్వాలి. ఉత్తరాంధ్ర జిల్లాలో అంధత్వ నివారణకు ఎన్నో విభాగాలుగా పాటుపడుతున్న నాయుడు తోట శంకర్ ఫౌండేషన్ సేవా సంస్థకు సంపన్నులు చేయూతనివ్వాలని స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిని సందర్శించిన అయ్యన్న రోగులతో మాట్లాడి శంకర్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సంస్థ అందించిన కళ్లజోళ్లు, మందులను వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని మారుమూల ప్రాంతాలకు సైతం తమ వాహనాల్లో పంపించి కంటి సమస్య ఉన్న ప్రజలను ఆసుపత్రికి తీసుకొచ్చి సేవలందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 లక్షలకు పైగా ప్రజలకు నేత్ర వైద్య సేవలందించిన శంకర్ ఫౌండేషన్ సంస్థకు సంపన్నులు, పెట్టుబడిదారులు చేయూతనందించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నుండి తగు ప్రోత్సాహం అందించాల్సి ఉందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు శంకర్ ఫౌండేషన్ సేవలను విరివిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్స్ అందరికి కూడా, మేనేజ్మెంట్ వారికి నా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. నేను అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చి 83లో వచ్చేస్తాను. అప్పటి నుంచి వస్తున్నాం. మనం పేదవాళ్ళకి, మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి అవగాహన లేదు. మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. అక్కడ మోకాళ్ళ నొప్పులు కానీ, లేదా ఈ కళ్ళలో చూపించడం కానీ, వాళ్ళందరికీ ఏంటంటే అవగాహన లేదు. ఏజ్ పెరుగుతుంది, వాళ్ళకి సహకారం చేసే వ్యక్తులు కూడా ఇంట్లో లేరు. కొంతమంది అయితే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళకి చూసేవాళ్ళు లేరు. ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వచ్చారు. వచ్చి మేము కూడా సహకారం చేస్తామని ఉద్దేశం రావడం జరిగింది. చాలామందిని ఐడెంటిఫై చేసాం ఆ రోజుని ఆపరేషన్లకి. కొంతమంది ఇలా చూశారు. ఇవాళ ఇది 90 ఏళ్ళు ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 4,58,000 అనుకుంటారు. 85,000 వరకు ఆపరేషన్ చేశారు ఈ హాస్పిటల్లో. పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం, కంటి చూపు కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అభినందించడం కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ సహకరించాలి. వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మారుమూల నర్సీపట్నం ఎంత దూరానికి 2 గంటల జర్నీ, అంత దూరం వచ్చి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా చేద్దామండి అని తీసుకొస్తుంటే మనం కూడా రావాలి, తప్పదు. ఈ ముసలి వయసులో ఎవరు చూస్తారు మనల్ని? మన పని మనం చేసుకోవాలి కదా. మన పని మనం చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి కదా. మరి అటువంటి పెద్దలందరూ కలిసి ఆర్గనైజ్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే మా నర్సీపట్నం ప్రాంతంలో మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారని మా అంటే మొదటి కూడా నాకు చెప్పారు, మాట్లాడితే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే, ఆపరేషన్ చేశారు, బాగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఏ రోజు వస్తాను, నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు నన్ను, రమ్మని మీరు రావాలని. ఏదో ఇచ్చి మా వాళ్ళందరూ చూస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. అదే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు సరే వస్తుంది, మార్పు వస్తుంది, రానున్నాం. నిన్న మనం సుమారు 50 మందిని పంపిద్దాం అనుకున్నాను నేను. అసలు యాక్చువల్గా అయితే మేము అందరం కూర్చుని 50 మందికి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాం. తీరా బస్సు వచ్చేవాడికి 22 మంది వచ్చారు. నేను అడిగాను కొంతమంది ఎందుకు వెళ్ళలేదంటే, బాబు మా ఇంట్లో వంట చేసేవాళ్ళు లేరు, మేమే వంట చేసుకోవాలా, మరి అలాంటప్పుడు మేము ఎలా రాగలం, మాకు ఎవరో లేరు అని మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయినా పర్లేదు, 20 మంది వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్ళి నర్సీపట్నం వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూసి మరొక 20 మంది వస్తారు. మీరు ఎలాగా చూశారు? ఈ అమ్మ కూడా చెప్తుంది బ్రహ్మాండంగా చూసుకున్నారు మమ్మల్ని అని. మరి మీరు వెళ్ళి నర్సీపట్నం చెప్తే ఒక 20 మంది తీసుకొద్దాం.
మనకు చేతనంత వరకు ఎంతమంది వరకు అవకాశం ఉంటే అంతమందికి కూడా సాయం చేయడం కోసం పెద్దలంతా సిద్ధంగా ఉన్నారు. ఈ పెద్ద వీరు కూడా నాకు మొదటి నుంచి బాగా తెలుసు. ఎంతో సిస్టమేటిక్గా హాస్పిటల్ రన్ చేస్తున్నారు, మంచి హాస్పిటల్. మరి మీరందరూ వచ్చినందుకు వారికి మీ అందరికీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చి సహకరించినందుకు డాక్టర్స్ పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక రాబోయే రోజులు సార్ అవకాశం మళ్ళీ పంపిస్తాం. మరి మారుమూల గ్రామం ఏజెన్సీ హెడ్ క్వార్టర్ దగ్గర ఉన్నది. దాని దగ్గర ఉంటే పర్లేదు, దూరం ఇది మాకు 2 hours జర్నీ అయిపోతుంది. శ్రీకాకుళం ఆంధ్ర వస్తున్నారు, చాలా సంతోషం అండి. ఇవాళ ప్రత్యేకంగా వచ్చి మీ హాస్పిటల్లో మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తూ మరి మా వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చినందుకు మరొకసారి మీ వాళ్ళందరికీ కూడా మనకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.